నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజహితం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. నిలకడగా శశికళ ఆరోగ్యం, బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యుల వెల్లడి. తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ చోరీ నిందితుల అరెస్ట్, హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై నెల్లూరులో కేసు నమోదు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన జనసేన అధినేత పవన్. నందిగామలో రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మారిందన్న హరీష్ రావు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ. ఏంటిది? ఇక డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె సాధారణ స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన శశికళ తీవ్ర అస్వస్థతకి గురైన విషయం తెలిసిందే. ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శశికళకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జ్వరం, వెన్నునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆమె కోలుకున్నారని, రక్తపోటు, శ్వాస వేగం, గుండె పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నాయని వైద్యులు తెలిపారు. తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచిలోకి నిన్న దొంగలు ప్రవేశించి 25,091 గ్రాముల బంగారాన్ని అపహరించిన విషయం తెలిసిందే. అయితే బంగారాన్ని దొంగిలించిన గ్యాంగ్ హైదరాబాద్ మీదుగా జార్ఖండ్, బీహార్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి జాతీయ రహదారి 44 పై వెళ్తున్న ఆ గ్యాంగ్ ను తెలంగాణ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై సైబరాబాద్ పోలీసులు బంగారం చోరీ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారం విలువ 7.5 కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. బంగారంతో పాటు 96,000 రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.
జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణమయ్యారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలులో రెండో రోజు పర్యటించిన పవన్ వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వెంగయ్య కుటుంబం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రాంబాబుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో ఆర్గానిక్ వ్యవసాయం పద్ధతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకుడు బయ్యాజీ జోషి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అందరికీ సంఘాలున్నాయి కానీ రైతులకు మాత్రం లేదని, రైతులను సంఘటితం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగామ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వేళ అన్ని పార్టీలు రైతు కోసం మాట్లాడతాయి కానీ 50 ఏళ్లైనా రైతుల పరిస్థితి మారలేదని మంత్రి పేర్కొన్నారు.
గత సీఎంలు వ్యవసాయం దండగా అన్నారని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాలమైనా కాకున్నా కరెంటు ఉన్నా లేకున్నా 2 పంటలు పండించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారని, ఏటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మీద 35,000 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. అలాగే మన ఎంరెడ్డి గారిని ఓకే మన ఉపాలన్న గారిని శాల్వా బొకెతో సన్మానించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. ఈరోజు రైతు వేదికను మన నియోజకవర్గంలో మండలికు 2 చొప్పున అన్ని కంప్లీట్ అయ్యి మనకు 1 మంత్ జిహెచ్ఎం సెలక్షన్ ముందే మనకు టైం ఇచ్చి ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఆపుకోవడం జరిగింది. మిగతా అన్ని గిట అన్నగారితో, ఎంపీ గారితో, ఎమ్మెల్సీ గారితో టైం తీసుకొని అవకాశం ఉంటే అట్లా చేస్తాం, లేకపోతే తప్పకుండా అన్ని వారం 10 రోజులు అన్ని రైతు వేదికలు అన్ని రైతులకు అందుబాటులో తీసుకురావడానికి మనం అందరం ప్రయత్నం చేసి వారికి చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సోదరులకు ఈ ప్రాంతంలో ఉన్న వారికి అన్నగారికి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి పెద్ద మనసుతో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా సరే మండల వారికి కానీ అందరికి ఒకటే దగ్గర కానీ 10 ఏళ్ల నుంచి వెదజల్లే పద్ధతుల్లో ఆమె వరి సాగు చేస్తున్నది. నారు ఓసులు లేదు, నాట్లేసులు లేదు. డైరెక్ట్ విత్తనాల్ని చల్లే పద్ధతుల్లో, వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే 35 క్వింటాల దిగుబడి వస్తున్నది. కూలీల మీద 5,000 రూపాయల ఖర్చు తగ్గుతున్నది. మరి ఆ లక్ష్మి అనే రైతు చేయగలిగినప్పుడు మన పటంచెరు రైతులు చేయలేరా? ఆ లక్ష్మి ఎవరో పిలవాలి. మా ఆత్మా కమిటీ కానీ మా కుమార్ గౌడ్ మీటింగ్ పెట్టియాలి. మా ఎంపీపీ అమ్మ, జడ్పీటీసీ అమ్మ మీటింగ్ పెట్టి ఇక్కడ వరి పండించేటువంటి రైతులతో ఒక ఇంటరాక్షన్ పెట్టించి మరి ఆమె ఎట్లా వెదజల్లుతుంది, దాని ద్వారా లాభం ఎట్లా అవుతా ఉంది, అది మన ప్రాంత రైతులకు చెప్పే విధంగా ఈ రైతు వేదికలు ఉపయోగపడాలి. ఇవి అల్టిమేట్ గా అట్లాంటి చర్చలకు వేదిక. మరి ఎవరో జైరాబాద్ లో బాగా పండి, జైరాబాద్ ఎక్కడో లేదు కదా, మన సంగారెడ్డిలో ఉన్నది, అమెరికాలో అది. మరి జైరాబాద్ లో ఉద్యోగం ఉన్నది, అమ్మాయి నీయమంటే ఇచ్చేటోళ్ళు కాదు. 20 ఎకరాల పట్టేదారునాడు ఆయనకే పిల్లనిస్తామన్నారు, 30 ఎకరాల పట్టేదారునాడు పిల్లనిస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది? రాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా చాలు అమ్మాయిని ఇస్తామనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వ్యవసాయం అనేది దెబ్బతింటూ వచ్చింది. పాలకులు వ్యవసాయాన్ని చిన్నచూపు చూసినారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు వ్యవసాయం దండగా అన్నారు. కరెంట్ అనేది 6 గంటలు 7 గంటల కరెంటు కూడా వచ్చేది కాదు రైతుల కోసం. చాలా ఇబ్బందులు ఉండేటి. కాలం మీద ఆధారపడి, కరెంటు మీద ఆధారపడి, మార్కెట్ మీద ఆధారపడి రైతు పరిస్థితులు ఉండేటి. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలంతో, కరెంటుతో నిమిత్తం లేకుండా 2 పంటలు పండించే రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 1 కోటి ఎకరాల మాగాణిగా ఇవాళ తెలంగాణను మార్చడంలో మన ముఖ్యమంత్రి గారి కృషి, వెలకట్టలేనటువంటి కృషి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు. దేవుళ్లపై ప్రత్యక్ష దాడులు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, దేవుళ్లపై దాడులు జరిగితే మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను కాపాడండి, ధర్మాన్ని పరిరక్షించండి అని నినాదాలు చేశారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో ప్రముఖ మాజీ న్యాయమూర్తి న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో హోటల్ శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత అవగాహన తరగతులను జై భీమ్ యాక్సెస్ జస్టిస్ సంఘం తరపున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయమూర్తులు, యువకులు పాల్గొన్నారు. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత గ్రంథం ద్వారా ప్రస్తుత న్యాయ విధానం అమల్లోకి వచ్చి న్యాయ వ్యవస్థ మరింత అద్భుతంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. వరి పంటకు సాగు నీరందించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా యాలాల మండల రైతులు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. రోడ్లంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని జంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల రైతులకు వరి పంటకు సాగునీరు అందడం లేదని, తద్వారా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఏఈ ధర్మకుమార్ ధర్నా స్థలానికి వచ్చి హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న సిఐ రవికుమార్ అక్కడికి చేరుకొని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని 2 ఏళ్ల కిందట సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సీఎం పదవి నుండి దిగిపోయే లోపే మెడికల్ కాలేజీ ఇవ్వాలని అన్నారు. మళ్లీ కేటీఆర్ సీఎం అయితే తండ్రి మాట నిలబెట్టుకుంటారో లేదో అని, అందుకే కేసీఆర్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నేను అనేక సందర్భాల్లో దీనికోసం పోరాటం చేసిన సంగతి మీకు తెలిసిందే. అట్లా ఉన్నది కాబట్టే మీరు ఆ రోజున ఎన్నికల్లో మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు సంగారెడ్డి నియోజకవర్గంలో వచ్చినప్పుడు సంగారెడ్డి ప్రజల డిమాండ్ కూడా మెడికల్ కాలేజీ ఉన్నది వాస్తవమే.
నాకు కూడా బాధ్యత ఉన్నది. ఉమ్మడి జిల్లా నేను ముఖ్యమంత్రిగా నాకంటూ ఒక బాధ్యత ఉన్నది. నేను కూడా ఈ హెడ్ క్వార్టర్లో అనేక సందర్భాల్లో సంఘానికి బస చేసి ఈ ప్రతిపాదన తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా ఉన్నది అనే మాట ఆయన ప్రస్తావిస్తూ అని ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా నా మాటకు ఆయన జవాబిచ్చడం జరిగింది. అది అసెంబ్లీ సాక్షిగా ఎస్ నేను ఎన్నికల సమయంలో నేను మాట ఇచ్చింది వాస్తవమే. తప్పకుండా నేను ఆ యొక్క మెడికల్ కాలేజీని మేము ఆల్రెడీ కేంద్రంతో కోరుతున్నాము. ఏది ముందు వచ్చినా మొదటి ప్రాధాన్యత నేను సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్కే తప్పకుండా మెడికల్ కాలేజీని శాంక్షన్ చేస్తానే మాట అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రెండవసారి ఇది జరిగిపోయింది మళ్ళీ 1 year అయిపోయింది. 1 year తర్వాత మళ్ళీ 2వ సంవత్సరానికి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభలో ఉంటారేమో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామనే ఒక ప్రయత్నం నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాలేరు. ఆ రోజు నా ప్రశ్న వచ్చింది. మంత్రిగా ఈటల రాజేందర్ గారు వారు కూడా దానికి స్పందన జవాబు ఇవ్వాలి కాబట్టి జవాబు ఇచ్చారు. వారు ఇచ్చిన జవాబులో ఆ రోజు అసెంబ్లీలో వారు అన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వాస్తవాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు అడిగింది వాస్తవమే, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది కూడా వాస్తవమే. అంటే ఈ దేశంలో ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రోజుకి 1000 మంది అవుట్ పేషెంట్లు లేదా రెగ్యులర్గా 500-600 మంది ఇన్ పేషెంట్లు అడ్మిట్ ఉంటారో వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్లో మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నది. అందులో గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ సెంట్రల్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రతిపాదనలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. అందులో సంగారెడ్డి అప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి, ఉమ్మడి జిల్లాకు హెడ్ క్వార్టర్ సంగారెడ్డి కాబట్టి ఇది హైవే కాబట్టి ఇక్కడ ఒక ప్రతిపాదన ఇక్కడ నుంచి పంపడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 20 ఎకరాల భూమి కూడా అక్కడ ఉంది. ఆల్రెడీ మా దగ్గర రోజుకి అక్కడ ఇన్ పేషెంట్లు 300, 400, 500 మంది రెగ్యులర్గా అక్కడ ఉండడం జరుగుతుంది. అదే కాకుండా ఆ యొక్క హాస్పిటల్కి రోజుకి 1000 మంది అవుట్ పేషెంట్లు వచ్చిపోతుంటారు. చాలా ప్రాంతాల నుంచి పేదవారు అవుట్ పేషెంట్గా వచ్చి చెకప్ చేసుకొని పోతూ ఉంటారు. ఇలాంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఆ రోజు నేను ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదన ప్రక్రియ కొనసాగడం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం పీక్ రావడం వల్ల ఈ ప్రతిపాదనకు సంబంధించిన దిల్సుఖ్ నగర్లోని జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ సిలబస్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ నాగమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఏ విధంగా పాటించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ సిఐ నాగమల్లుని సన్మానించారు. విద్యార్థులకు హ్యూమన్ రైట్స్, స్కిల్స్ డెవలప్మెంట్స్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. గవర్నమెంట్ రూల్స్ నియమ నిబంధనలు పాటిస్తూ శుభ్రంగా స్కూల్స్ శానిటైజ్ చేస్తూ క్లాసులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. Respect for him, and we also promise that we take forward not only listening but also we practice in our day-to-day life whatever our chief guest. Thank you once again. Made up their mind they are not going to ride their vehicles from today. Am I right? Yes, ma'am. Am I right? No sound? Yes, ma'am. Yes. So you are not going to use your vehicles unless and until it is very emergency. Even at this point of time, if there is an emergency, because you all are minor children, you have many other sources, many other ways that you can take help from the society to help your co-persons, whoever are in trouble. So I wish all of you were ignited and try to save each and everyone's life. Be responsible, be a social human being. First, try to save each and everyone who is there at your disposal. Extend your helping hand to make them survive and you yourself survive. Thank you and have a good day. రోడ్ సేఫ్టీ
పైన సిబిఎస్ఈ సిలబస్లో భాగంగా పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఆవరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ఇంత గొప్పగా జరపడం అనేది చాలా అభినందనీయం. ఇందులో ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, త్రిబుల్ ఈస్ అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ గురించి, అదేవిధంగా ట్రాఫిక్ ప్రమాదాలు జరగడానికి ఉన్న అవకాశాలు, ఎన్విరాన్మెంట్ కానీ, వెహికల్, తర్వాత హ్యూమన్, ఇవి ఏ విధంగా కాజ్ అవుతున్నాయి. ఒక సంవత్సర కాలంలో 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం కానీ, 2,50,000 మంది గాయపడడం కానీ, ఎన్నో వేల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇవి అన్ని. Good morning, everyone. I am Mrs. Jayashree, Principal of G. Pullareddy Memorial School. Today we had a gathering about the CBSE encouragement program for life skill developments and human values for our students regarding the road safety rules, Road Suraksha, Jeevan Suraksha. And on this occasion, we had an SI who was present in our school. We had traffic police in charge, CI Nagamallu Garu, who were present on the campus today and giving an educational, motivational speech for our children, which ignited them and then encouraged them to see that, and they have promised our CI regarding the same, because they are minor, they have avoided, they were riding the vehicles. And ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 2 మావోయిస్టులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దట్టమైన చెలిమేల అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు 2 వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ వ్యక్తులు ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సభ్యులుగా గుర్తించారు. టీఆర్ఎస్ నాయకులు మధూరి భీమేశ్వరరావు హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో వారు మరో 4 సంఘటనల్లో బాంబులు అమర్చినట్టు వెల్లడించారు. అడవిలో పేలుడు పదార్థాలను మావోయిస్టు కొరియర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. And from their possession we have seized certain explosive material which has been displayed here in front of you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిలకడగా శశికళ ఆరోగ్యం, బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యుల వెల్లడి. తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ చోరీ నిందితుల అరెస్ట్, హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై నెల్లూరులో కేసు నమోదు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన జనసేన అధినేత పవన్. నందిగామలో రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారిందన్న హరీష్ రావు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.